హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా. మీరు చూస్తున్నది రమా రెసిపీస్ ఛానల్. ఈ రోజు అయితే నేను మనందరికీ చాలా యూస్ఫుల్గా ఉండే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే పింక్ సాల్ట్ గురించి ఒక బేసిక్ ఐడియా కోసం నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పటికే చాలామంది పింక్ సాల్ట్ని యూసేజ్ అనేది స్టార్ట్ చేశారు కదా, అంటే వాడుతున్నారు కదా. పింక్ సాల్ట్ గురించి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా కూడా వీడియో అనేది కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకు అని అంటే ఈ వీడియో అనేది మన చుట్టుపక్కల వాళ్ళకంటే నైబర్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా. కాబట్టి అందరికీ షేర్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సైంధవ లవణము అంటే పింక్ సాల్ట్ ఎలా ఉంటుంది, దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది, అంటే కలర్ ఎలా ఉంటుంది, దానిలో ఉండే మినరల్స్ ఏమేమి ఉంటాయి, అండ్ దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి అనేది పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తున్నానండి. సో మరి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్. ఈ పింక్ సాల్ట్నే మనం హిమాలయన్ పింక్ సాల్ట్ అని అంటారండి. తెలుగులో అయితే సైంధవ లవణము అని అంటారు. తెలుగు కాదు, సంస్కృతంలో కూడా సైంధవ లవణము అని అంటారండి. దీనికి ఇంకొక పేరు సింధూజ. సింధూజ అంటే ఈ పింక్ సాల్ట్ అనేది ఈ సింధు నది పరిసరాల్లో, సింధు నది ఒడ్డున చుట్టుపక్కల ఉన్నటువంటి ఖనిజాల గనుల నుంచి వచ్చినటువంటిదండి. కాబట్టి దీన్ని సైంధవ లవణము అని అంటారు. మీరు ఆల్రెడీ ఈ పేరు చాలామంది వినే ఉంటారు కదా. సైంధవ లవణము అని అంటే మనకి ఆయుర్వేద మందుల్లో ఏ మందు తయారు చేయాలి అని అన్నా చాలా వాటిలో ఇది సైంధవ లవణం అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ అందరూ కూడా నార్మల్ మనం రోజువారీ వాడే సాల్ట్కి బదులుగా సైంధవ లవణం అనేది వాడమని చెప్తారండి. పింక్ సాల్ట్, దాన్నే పింక్ సాల్ట్ అంటాము. సో ఈ పింక్ సాల్ట్ అనేది క్రిస్టల్ ఫామ్లోను అండ్ పౌడర్ ఫామ్లో కూడా ఉంటుందండి. అంటే మనకి రెగ్యులర్గా వాడే ఉప్పు, కళ్ళుప్పు అంటాం కదండి, ఆ కళ్ళుప్పు అంటే మనం నార్మల్గా వాడే సాల్ట్, ఇలా రెండు రకాలుగా ఎలా అయితే ఉందో అది కూడా మనకి క్రిస్టల్ ఫామ్లోను అండ్ పౌడర్ ఫామ్లో కూడా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పరిశుభ్రమైన స్వచ్ఛమైనటువంటి ఉప్పు అండి. ఇది పింక్ కలర్లో ఎందుకు ఉంటుంది అని అంటే దీనిలో హాలైట్ అనేటటువంటి ఖనిజం అనేది ఉంటుందండి. మన రోజువారీ వాడే ఉప్పులో మనకి సముద్రపు ఉప్పు కాకుండా నార్మల్గా వాడే సాల్ట్స్ అన్నిట్లో కూడా ఐరన్ అనేది మనకి ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారండి. బట్ ఈ పింక్ సాల్ట్లో మాత్రం, అంటే ఈ సైంధవ లవణంలో మాత్రం న్యాచురల్గానే ఐరన్ ఉంటుందండి. దీనితో పాటుగా 84 రకాల మినరల్స్ అయితే ఉంటాయి. అంటే చాలా హెల్దీ కదా. మనకి నార్మల్గా కూరగాయలు, ఫ్రూట్స్ వీటన్నిటిలో ఏవైతే ఉంటాయో ఖనిజాలన్నీ కూడా వాటిలో కూడా, అంటే సాల్ట్లో, పింక్ సాల్ట్లో కూడా ఉంటాయండి. దీనిలో ఉప్పదనంతో పాటు కొంచెం లైట్గా స్వీట్నెస్ కూడా ఉంటుందండి, అంటే తీపిదనం కూడా ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా వాడే వంటల్లో, అంటే కూరల్లో వాటిల్లో ఈ పింక్ సాల్ట్ని యూజ్ చేసామనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీనికి చాలా రకాలైనటువంటి ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయండి. ముందుగా దీనిలో ఉండే ఖనిజాలు అయితే కొన్ని చెప్పుకుందాం మనం. వీటిలో ముఖ్యంగా ఐరన్ ఉంటుంది, అండ్ ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అండ్ మ్యాంగనీస్ ఉంటుంది, జింక్ ఉంటుంది, లిథియం ఉంటుంది. ఇలా చాలా రకాల మినరల్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి రోజువారీ ఆహారంలో కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాం మనం. సో మరి మనకి సాల్ట్ ప్లేస్లో ఈ పింక్ సాల్ట్ని కానీ వాడామనుకోండి రోజువారీ ఆహారంతో పాటు మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ 84 మినరల్స్ కూడా ఎంతో కొంత మనకి బాడీలోకి అయితే వెళ్తాయండి. దీన్ని త్రిదోషహారి అని పిలుస్తారండి సంస్కృతంలో అయితే ఆయుర్వేదిక్ వైద్యులు కానీ. ఎందుకు అని అంటే ఇది వాత, పిత, కఫ దోషాలని మూడింటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. మనకి శరీరంలో ఏ వ్యాధులైనా కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల
వల్లనే వస్తాయి కదా, వాతం కానీ పిత్తం కానీ కఫ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ వల్లనే చాలా రకాల అనారోగ్యాలు అనేవి వస్తాయి. సో ఈ మూడింటి గుణాలని కూడా ఈ దోషాలు ఏమన్నా ఉంటే హరించి అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుందండి ఈ పింక్ సాల్ట్ అనేది, సైంధవ లవణము. కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. చాలా రేర్గా ఉండే మినరల్స్ కూడా ఉంటాయండి, అవి మనకి ఫుడ్ ద్వారా చాలా వరకు మనకు రోజువారీ ఆహారంలో వెళ్ళవు. కాబట్టి దీన్ని తీసుకుంటూ ఉంటే ఆ స్పెషల్ మినరల్స్ కూడా మనకు బాడీలోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ సైంధవ లవణం వలన మనకి ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాము. దీన్ని ఉపయోగించిన వారికి థైరాయిడ్ అండ్ అడ్రినల్ గ్రంథుల పనితీరు అనేది, ఆ థైరాయిడ్ గ్లాండ్స్ పనితీరు అనేది కరెక్ట్గా ఉంటుందండి, అంటే కంట్రోల్లో ఉంటుంది. చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం కదా, అలాంటి వాళ్ళు ఈ పింక్ సాల్ట్ని కానీ రెగ్యులర్గా మన వంటల్లో కానీ వాడితే థైరాయిడ్ సెక్రీషన్స్ అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయండి. అలానే అడ్రినల్ గ్లాండ్ సెక్రీషన్స్ కూడా. ఈ పింక్ సాల్ట్ని రెగ్యులర్గా వాడడం వలన వెయిట్ లాస్ అనేది చక్కగా కనిపిస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మన నార్మల్ సాల్ట్ని మానేసి ఈ పింక్ సాల్ట్ని కానీ యూజ్ చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది అవుతారు. అండ్ దీంతో పాటుగా దీన్ని బాడీ కూలెంట్ అని కూడా చెప్పొచ్చండి. చక్కగా శరీరాన్ని చల్లబరుస్తుంది, అంటే మనకి ఓవర్ హీట్ చేసినప్పుడు అలాంటప్పుడు కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి. అండ్ ఇంతే కాకుండా గొంతు సమస్యలన్నిటినీ కూడా తగ్గిస్తుంది. ఈ పింక్ సాల్ట్ రెగ్యులర్గా వాడే వాళ్ళకి గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఒకవేళ సీజనల్ చేంజెస్లో వస్తే, అంటే సోర్ థ్రోట్ కానీ లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ థ్రోట్ ఇచ్చింగ్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా థ్రోట్ ప్రాబ్లమ్స్, గొంతు సంబంధమైన సమస్యలు ఏమన్నా కూడా వాటన్నిటినీ కూడా ఈ పింక్ సాల్ట్ అనేది క్లియర్ చేస్తుందండి. మరియు దీంతో పాటుగా కాన్స్టిపేషన్కి అయితే ఇది ఒక మెడిసిన్ అని చెప్పవచ్చు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ పింక్ సాల్ట్ సైంధవ లవణం అనేది చక్కగా పనిచేస్తుందండి. డైజెషన్ అనేది చాలా బాగుంటుందండి రెగ్యులర్గా ఈ పింక్ సాల్ట్ని తీసుకోవడం వలన. డైజెషన్ బాగుండడంతో పాటు లివర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి. వీటితో పాటుగా స్కిన్ ర్యాషెస్ అవి కూడా, అంటే స్కిన్ ఎలర్జీస్ కూడా చాలా వరకు తగ్గిస్తుందండి ఇది. మజిల్ క్రాంప్స్, అంటే ఒక్కొక్కప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా మజిల్స్ పట్టేస్తూ ఉంటాయి కదండి, అంటే కండరాలు అవి పట్టేస్తూ ఉంటాయి కదా నైట్ నిద్రలో కానీ మామూలుగా కానీ, వాటినే మజిల్ క్రాంప్స్ అని అంటారు. ఈ మజిల్ క్రాంప్స్ నుంచి ఇవన్నీ కూడా తగ్గుతాయండి పింక్ సాల్ట్ని రెగ్యులర్గా వాడే వాళ్ళల్లో. మజిల్ క్రాంప్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. అండ్ వీటితో పాటుగా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు క్లియర్ అవుతుందండి. ఈ పింక్ సాల్ట్ని వాడడం వలన డీవార్మింగ్ అనేది జరుగుతుందండి. అంటే చిన్నపిల్లలకి వర్మ్స్ అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదండి, పొట్టలో నులి పురుగులు అని అంటాం కదా, ఈ నులి పురుగులు అవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి, పిల్లలకి ఈ పింక్ సాల్ట్ని కానీ మనం ఇస్తున్నాం అనుకోండి, ఆ వార్మ్స్ అన్నీ కూడా చనిపోయి డీవార్మింగ్ అనేది జరుగుతుంది. జనరల్గా అయితే డీవార్మింగ్ అంటే టాబ్లెట్స్ అవి వేస్తూ ఉంటాం కదండి, ఎవ్రీ 6 monthsకో ఎవ్రీ 1 yearకో డీవార్మింగ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాము. సో దానికి బదులుగా ఈ పింక్ సాల్ట్ని కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటే వర్మ్స్ అనేవి ఉండవండి పొట్టలో. సో మరి ఇన్ని రకాల ఉపయోగాలు అయితే దీనిలో ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా నేను మీ అందరికీ ఒక బేసిక్ ఐడియా రావడం కోసం అయితే చెప్తున్నానండి. రెగ్యులర్గా వాడడం అని అంటే రోజు మనం కూరల్లో ఈ పింక్ సాల్ట్ని వేసుకుని తినడం మాత్రమే కాదండి, ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా దానికి తగ్గట్టు ఏదో ఒకటి మనకి ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలతో మనకి సైంధవ లవణాన్ని వాడచ్చు. సో మరి మీరైతే ఇంకొంచెం స్టడీ చేసి, అంటే ఇంకొంచెం ఈ పింక్ సాల్ట్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకొని వాడవలసిందిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పటివరకు మనం ఆ పింక్ సాల్ట్లో ఉండే మినరల్స్ గురించి అండ్ ఇవి ఎలా పనిచేస్తుంది, ఏం ఉపయోగాలు ఉన్నాయి అనేది అన్నీ చూసాం కదా. ఇప్పుడైతే ఆ పింక్ సాల్ట్ ఎలా ఉంటుంది అనేది ఆ టెక్స్చర్ అది చూపిస్తానండి. సో ఇదైతే పింక్ సాల్ట్ అండి, హిమాలయన్ పింక్ సాల్ట్. మ్యాక్సిమం పింక్ సాల్ట్స్ అన్నీ కూడా ఇట్లానే ఉంటాయండి, హిమాలయన్ పింక్ సాల్ట్ అని ఉంటుంది. మన నార్మల్ సాల్ట్స్ కంటే కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుందండి. బట్ కాస్ట్ని బట్టి మనం చూసుకోకుండా దానిలో ఉండేటటువంటి హెల్త్ బెనిఫిట్స్ని చూసుకోవాలండి. మరి 84 రకాల మినరల్స్ ఉంటున్నాయి అని అంటే కొంచెం కాస్టే ఉంటుంది కదా. సో ఈ సాల్ట్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది, కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడైతే మీకు బౌల్లో వేసి చూపిస్తాను. ఇదేనండి హిమాలయన్ పింక్ సాల్ట్. ఆ పింక్ సాల్ట్స్ అన్నీ కూడా హిమాలయన్ పింక్ సాల్టే ఉంటాయండి. అండ్ సూపర్ మార్కెట్స్లో అన్నిట్లో ఉంటుంది. నాకైతే దగ్గరలో విజేత అండ్
రిలయన్స్ మార్ట్ ఉంది, వాటిలో దొరుకుతుందండి. ఏ ప్లేస్లో అయినా సూపర్ మార్కెట్స్లో ఉంటుంది అండ్ ఆన్లైన్లో కూడా ఉంటుందండి. ఇది పౌడర్ ఫాము, అలానే క్రిస్టల్ ఫామ్లో కూడా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, పింక్ కలర్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదేనండి హిమాలయన్ పింక్ సాల్ట్, సైంధవ లవణము. సో మరి రెగ్యులర్గా మనం కూరల్లో వాడుకునే సాల్ట్ని కొంచెం తగ్గించి, కొంచెం కాదులేండి పూర్తిగా తగ్గించి ఈ పింక్ సాల్ట్ని కానీ మనం రెగ్యులర్గా వంటల్లో యూజ్ చేస్తూ ఉన్నాము అని అంటే చాలా బాగుంటుందండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి బీపీ ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉన్నవాళ్ళు, తక్కువగా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఈ సాల్ట్ని అనేది వాడితే చాలా బాగుంటుందండి, కంట్రోల్లో ఉంటుంది. అండ్ బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం కోసం అసలు సాల్ట్ అనేది చాలా తక్కువగా వాడమంటారు కదా. సో మరి అలాంటి వాళ్ళు కూడా ఈ పింక్ సాల్ట్ని వాడడం వలన వాళ్ళకి బీపీ అనేది చక్కగా నార్మల్లో ఉంటుందండి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి అని కాదండి, బట్ ఏంటంటే వాటి తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతుంది, అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం ఈ పింక్ సాల్ట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేద్దామండి. నేనైతే ఎప్పుడో స్టార్ట్ చేశాను, బట్ ఏంటంటే వీడియోస్లో అయితే ఇంకా నేను ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇక నుంచి మ్యాక్సిమం వీడియోస్కి కూడా ఈ పింక్ సాల్ట్నే యూజ్ చేస్తానండి. ఈ పింక్ సాల్ట్ గురించి నేనైతే ఒక బేసిక్ ఐడియా అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. నేను మీతో ఏ విషయాన్ని షేర్ చేసుకోవాలి అని అన్నా అంటే, హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉన్న దేని గురించి అయినా సరే చాలా స్టడీ చేసి 1-10 సార్లు ఇంటర్నేషనల్ జర్నల్స్ అవి స్టడీ చేయాలండి. మనకి గూగుల్ చేసుకోవాలి, అంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. ఇట్లా చాలా రకాల సోర్సెస్లో నేనైతే స్టడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను ఏ వీడియో అయినా. అండ్ వాడాలి అనుకున్నప్పుడు మీరు కూడా ఇంకొంచెం స్టడీ చేసి అప్పుడు యూజ్ చేయడం మంచిదండి. ఎవరైనా ఏదైనా సరే స్టార్ట్ చేస్తున్నాము యూజ్ చేయడం అని అంటే ఇంకొంత తెలుసుకొని వాడడం మంచిది. సో మరి ఈరోజు అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.